బండి బాయని యాదగిరినాథ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు మీ అందరితో మాట్లాడడానికి ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. దీనికి ఎక్కువ సమయం తీసుకోను పండుగ ఒకటే నిమిషం, ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు అక్క చెల్లెలు ఆడపడుచులు అందరూ వాళ్ళ చీరలు ఖరాబ్ అయితే జాగ్రత్తగా బతుకమ్మ ఆడుతుండే. ఈసారి చాలా సంతోషంగా ఉంది, బ్రహ్మాండంగా స్టెప్లు వేసుకుంటూ ఆడుతున్నారు. అందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకి చెల్లెలకి అందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన బతుకమ్మ అంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలని మంచిగా పేర్చి మరి వాటిని ఇక్కడ అలంకరణ తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఆ ప్రకృతిలో మనం కలుపుతున్నాం. కాబట్టి ఇట్లాంటి పండుగ ప్రపంచంలో మన తెలంగాణలోనే మనం జరుపుకుంటున్నాం. మరి దానికి మన తెలంగాణ మహిళలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, పేరు పేరున మీ కుటుంబానికి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన మాత అమ్మవారు మన అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యంగా ఉంచాలి, కోరుకున్నవన్నీ సంవత్సరం జరగాలి, పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, చదువులో పాస్ కావాలి, మరి మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలి. అందరికీ పేరు పేరున మరొకసారి నేను మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వచ్చే సంవత్సరానికి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 15 కోట్లు ఇచ్చింది. మరి మీ అందరి సహకారంతో అవి కూడా అతి త్వరలో వాటిని కూడా ఆ 15 కోట్ల రూపాయలు జమ్మికుంట పట్టణానికి అభివృద్ధి చేసుకొని మీకు సౌకర్యంగా అవి అందించే బాధ్యత ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న అధికారులు తీసుకుంటారని మరొకసారి నేను తెలియజేస్తూ, పేరు పేరున దసరా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ ప్రణవ్ గారు.
హలో, ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ గారు మరియు స్టేట్ కాంగ్రెస్ పార్టీ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వారు సందర్భాన్ని గురించి వారు సందేశం ఇస్తారు. పట్టణ అక్క చెల్లెలకి అదేవిధంగా పెద్దలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. పాట మధ్యన ఎక్కువ మీ సమయాన్ని తీసుకొని మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారికి కొనగంటి మల్లన్న గారు చిరు సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టినట్టయితే మనం మన ఎమ్మెల్సీ గారికి స్వాగతం పలికినట్టుగా ఉంటుంది.